ఒక 1630 సంవత్సరంలో మహారాష్ట్రలోని శివనేరి కోటలో శివాజీ జన్మించాడు. ఆ కాలంలో దక్కన్ ప్రాంతం తీవ్ర అశాంతిలో ఉండేది. ముఘల్ సామ్రాజ్యం, ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ వంటి రాజ్యాలు ప్రజలను పన్నులు, దౌర్జన్యాలతో నలిపేవి. రైతులు భయంతో జీవించేవారు. గ్రామాలు తరచూ సైనికుల దాడులకు గురయ్యేవి. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన శివాజీ బాల్యం నుంచే ఈ అన్యాయాలను చూస్తూ పెరిగాడు. తండ్రి షాహజీ భోన్సలే ఒక సైన్యాధికారి అయినప్పటికీ ఎక్కువ కాలం దూరంగానే ఉండేవాడు. తల్లి జిజాబాయి మాత్రం శివాజీ జీవితాన్ని మలిచిన ప్రధాన వ్యక్తి. ఆమె రామాయణం, మహాభారతం కథల ద్వారా ధర్మం, న్యాయం, ప్రజల కోసం పాలన అనే భావనలను అతని మనసులో నాటింది. పరాయి పాలనలో ఉండటం అవమానం అని, స్వేచ్ఛ కోసం పోరాటం ధర్మం అని ఆమె బోధించింది. శివాజీ చిన్ననాటి నుంచే సాధారణ బాలుడిలా కాకుండా నాయకత్వ లక్షణాలతో ఎదిగాడు. కొండలు, అడవుల్లో తిరుగుతూ మార్గాలు, రహస్య దారులు నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య, విలువిద్యలో నైపుణ్యం సంపాదించాడు. కానీ అతని అసలైన బలం శరీరంలో కాదు, వ్యూహంలో ఉండేది. యువకుడిగా ఎదిగిన శివాజీ గ్రామం తిరిగి ప్రజల బాధలు చూశాడు. పన్నుల పేరుతో రైతులపై జరుగుతున్న అన్యాయాలు, సైనికుల దౌర్జన్యాలు అతని మనసును కలచివేశాయి. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ప్రజల కోసం జరిగే ఉద్యమం. ప్రజల చేత ప్రజల కోసం పాలించబడే స్వరాజ్యం కావాలి అనే సంకల్పం బలపడింది. ఈ ఆలోచనతోనే శివాజీ తన చుట్టూ నమ్మకమైన యువకులను కూడగట్టాడు. సంపదలగాని, పదవులగాని వాగ్దానం చేయలేదు. మన భూమిని మనమే కాపాడుకోవాలి అనే ఒక్క మాటతోనే వారిని ప్రేరేపించాడు. ఒక 1646 సంవత్సరంలో కేవలం 16 ఏళ్ల వయసులోనే శివాజీ తన మొదటి కోట అయిన తోరణా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇది స్వరాజ్యానికి తొలి అడుగు. ఆ తర్వాత రాజ్గఢ్, కొండానా, పూరందర్ వంటి కోటలు ఒక్కొక్కటిగా అతని ఆధీనంలోకి వచ్చాయి. ప్రతి విజయంలో ప్రజల మద్దతు అతనికి బలంగా నిలిచింది. శివాజీ యుద్ధ పద్ధతి పూర్తిగా భిన్నమైనది. పెద్ద సైన్యాలతో ఎదురెళ్లకుండా వేగంగా దాడి చేసి వెంటనే మాయమయ్యేవాడు. కొండలు, అడవులు అతనికి రక్షణగా మారాయి. శత్రువు ఊహించని సమయంలో, ఊహించని చోట దెబ్బ కొట్టేవాడు. ఈ పద్ధతినే తరువాత కాలంలో గెరిల్లా యుద్ధం అని పిలిచారు. తక్కువ మంది సైనికులతోనే పెద్ద పెద్ద శక్తులను వణికించడం శివాజీ ప్రత్యేకతగా మారింది. శివాజీ ఎదుగుదల ఆదిల్ షాహీ పాలకులకు భయాన్ని కలిగించింది. అతన్ని అణచివేయడానికి అఫ్జల్ ఖాన్ను పంపించారు. ప్రతాప్గఢ్ వద్ద జరిగిన సంఘటనలో అఫ్జల్ ఖాన్ మోసపూరితంగా వ్యవహరించగా శివాజీ తన ప్రాణాలను కాపాడుకుంటూ అతన్ని ఓడించాడు. ఈ సంఘటన తర్వాత దక్కన్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. శివాజీ పేరు దూరదూరాల వరకు వ్యాపించింది. శివాజీ శక్తి పెరుగుతున్న కొద్దీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కూడా అప్రమత్తమయ్యాడు. అనేక సైన్యాలను పంపించాడు, కానీ శివాజీ తెలివి ముందు అవి నిలబడలేకపోయాయి. ఒక సందర్భంలో ఔరంగజేబ్ మోసం చేసి శివాజీని బంధించాడు. అందరూ శివాజీ జీవితం ఇక్కడితో ముగిసిందని అనుకున్నారు. కానీ శివాజీ తన తెలివితో, ధైర్యంతో శత్రువుల మధ్య నుంచే అద్భుతంగా తప్పించుకున్నాడు. ఈ తప్పించుకోవడం చరిత్రలోనే ఒక అపూర్వ ఘటనగా నిలిచింది. యుద్ధాల్లో మాత్రమే కాదు, పాలనలో కూడా శివాజీ ఆదర్శంగా నిలిచాడు. మతం ఏదైనా మనిషి గౌరవం ముఖ్యమని నమ్మాడు. దేవాలయాలు, మసీదులు అన్నింటినీ సమానంగా గౌరవించాడు. స్త్రీల పట్ల అపారమైన గౌరవం చూపించాడు. యుద్ధంలో గెలిచిన ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఎలాంటి హాని చేయనివ్వలేదు. అందుకే ప్రజలు శివాజీని రాజుగా కాకుండా తమ రక్షకుడిగా చూశారు. ఒక 1674 సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో శివాజీకి ఛత్రపతిగా రాజాభిషేకం జరిగింది. ఇది కేవలం ఒక రాజు అభిషేకం కాదు, స్వరాజ్యానికి అధికారిక జన్మ. ప్రజల కోసం ప్రజల చేత పాలించబడే రాజ్యం ఏర్పడింది. శివాజీ తన జీవితాన్ని ధర్మం, న్యాయం, దేశభక్తికి అంకితం చేశాడు. చివరి వరకు స్వరాజ్యాన్ని బలపరచడానికి కృషి చేశాడు. శివాజీ శరీరం కాలంతో కలిసిపోయినా అతని ఆలోచనలు, అతని స్వప్నం ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో జీవిస్తూనే ఉన్నాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ అమరుడు.